జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఈరోజు మంగళవారం. ఆ కోదండరాముడు శ్రీరామచంద్రుని యొక్క కృప మరియు బజరంగ బలి ఆంజనేయ స్వామి వారి కృపతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మీ ఎర్ర శ్రీనివాసరావు, జగ్గయ్యపేట. ఈరోజు మంచి మాట ధర్మం గురించి. శ్రీరామచంద్రుడు విష్ణుమూర్తి యొక్క అవతారం నుంచి ఈ భూలోకంలో శ్రీరామచంద్రుడిగా జన్మెత్తి ధర్మం ఎలా పాటించాలా, మనసులో ధర్మంగా ఎలా ఉండాలని ఆయన నిరూపించి చూపించిండు. రాముల వారు కలియుగంలోకి వచ్చిన తర్వాత, రాముల వారు మానవ రూపం ఎత్తిన తర్వాత తన దేవుణ్ణి నాకు శక్తులు ఉన్నాయని మర్చిపోయిండు. ఆయన ఉద్దేశం వల్ల మానవుడు ఎలా జీవించాలా, ఎలా ఉండాలా, తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలా, భార్య పట్ల ఎలా ఉండాలా, పిల్లల్ని ఎలా మంచి మార్గం పెంచాలా, నడపాలా, తర్వాత రాజు యొక్క కర్తవ్యం ఏంటి, ప్రజలను కన్నబిడ్డల వలె పాలించాలని తన యొక్క ధర్మం పాటించిండు. కృతయుగంలో, త్రేతాయుగంలో ధర్మం 4 పాదాలు నడిచేది. ద్వాపర యుగం వచ్చేసరికి అది 3 పాదాల మీద నడిచింది. ఇప్పుడు కలియుగంలో ధర్మం 1 పాదం మీద నడుస్తుంది. కలిపురుషుడు ప్రభావంతో 3 పాదాలు, మద్యపానీయాలు, మత్తు పానీయాలు, దుర్వ్యసనాలు, చెడు అలవాట్లు, చెడు తిరుగుళ్ళు అన్నీ చేసుకుంటూ ప్రజలు జీవిస్తున్నారు. ఎవరో కొంతమంది పుణ్యాత్ములు ఉండటం వలన ఈ భూమి, ఈ ప్రకృతి ఈ విధంగా ఉంది. మనం చేసే చెడు పనుల వల్ల, చెడు ఆలోచన వల్ల ప్రకృతి కోపం వచ్చి, ప్రకృతి ప్రకోపించి కరోనా అనే జబ్బు, తర్వాత ఆశ, అతి ఆశ, అగ్రరాజ్యాల వల్ల యుద్ధ భయాలు మనం చూస్తూనే ఉన్నాం. గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంది. ఆ రష్యా ఉక్రెయిన్ మధ్య 4 ఏళ్ళు జరుగుతుంది. మన భారత పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగింది. మన దేశం 4 రోజుల్లో వాళ్ళని కాళ్ళబేరాన్ని తీసుకొచ్చింది, పాకిస్తాన్ వాళ్ళని. కావున మనము ధర్మంగా ఉండాలి, రాముల వారిని ఆదర్శంగా తీసుకోవాలి. రాముల వారు తెల్లవారితే పట్టాభిషేకం అని రాత్రి ప్రకటించి ఉదయం పూటే 14 సంవత్సరాల కారడవులకి వనవాసానికి వెళ్ళవన్న ఆ దశరథ మహారాజుకి ఏం అనకుండా, ఒక్క మాట అనకుండా వనవాసం బయలుదేరటం, ఆయనతో పాటు పత్ని ధర్మం, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా, నాకు ఈ రాజభోగాలు అక్కవసరం లేదు అని పత్ని ధర్మంతో సీతామాత, మీకు అండగా తోడుగా ఉంటానని తమ్ముడుగా కుడి భుజములుగా లక్ష్మణుడు వచ్చి వనవాసం చేయటం, ఆ రావణాసురుని దుష్ట శిక్షణ చేయటం, అధర్మాన్ని పాలదోలి ధర్మమైన విభూషణునికి రాజ్యం పట్టాభిషేకం చేసి మళ్ళీ తిరిగి వచ్చి అయోధ్యని ప్రజలని తనకు ఎన్న బిడ్డల్లాగా చూసుకొని ధర్మంగా పరిపాలించి ఈ విధంగా మానవుడు జీవించాలని మనకి మార్గసూచకం చేసిండు. కావున మనము ఈ కలియుగంలో మనము అందరం ఆ రాముల వారి బాటలు నడుస్తూ వారి అనుసరించిన వాటిలో కొన్నైనా మనం ఆచరించుకుంటూ జీవిద్దాం, సుఖ సంతోషాలతో ఉందాం, భవిష్యత్ తరాలకి మనం ఆదర్శంగా నిలుద్దాం. మనం ఎలా ఉంటే మన పిల్లగాళ్ళు అంతే ఉంటారు, వాళ్ళని చూసి వాళ్ళ పిల్లగాళ్ళు. మన తాత ముత్తాతలు అందించిన సంస్కృతి సాంప్రదాయాన్ని మనం పాటించాలి, కొనసాగించాలి. ఈ చిన్న సూచన పాటించగలరని మనవి. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.